అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అంబిక. నేను రూట్ కెనాల్ స్పెషలిస్ట్ కాంకర్ డెంటల్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నాను. మన ఓరల్ పీహెచ్ అంటే నోట్లో ఎప్పుడు కూడా పీహెచ్ అనేది ఒక 6 to 7 మధ్యలో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మీరు ఏ రకమైన ఫుడ్ తీసుకున్నా, అంటే నేను అన్నమే తింటున్నానండి, చాక్లెట్స్ అసలు తినను, నా పళ్ళు అయినా పుచ్చిపోతున్నాయి అని చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ అది కాదండి. వాట్ ఎవర్ యూ టేక్, కార్బోహైడ్రేట్ అయినా ఏదైనా సరే అందులో షుగర్ ఉంటుంది, రైట్? సో ఆ షుగర్ వల్ల ఏమవుతుందంటే మీరు ప్రొలాంగ్గా తినేసిన తర్వాత నోరు పుక్కిలించకపోయినా, లేకపోతే వాటర్ తాగకపోయినా ఆ నోట్లో ఉన్న పీహెచ్ని వెంటనే డ్రాస్టిక్గా తగ్గిపోతుంది అనమాట. దాన్ని మనం ఎసిడిక్ పీహెచ్ అంటాం. అలాంటి సందర్భాల్లో మీ ఎనామిల్ అనేది చాలా వీకెన్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా బ్యాక్టీరియల్ అటాక్కి లోన్ అవుతుంది అనమాట. అలాంటి టైంలోనే ఇనీషియల్ పుచ్చులు స్టార్ట్ అవుతాయి. పుచ్చులు స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఏమవుతుందంటే మీరు తింటుంటే ఆ పుచ్చులోకి వెళ్ళి ఫుడ్ ఇరికిపోతుంది. వేరిప్పుడు బ్యాక్టీరియాకి సబ్స్ట్రేట్ బాగా దొరికినట్టు అనమాట. సో అలా ప్రొలాంగ్డ్ పీరియడ్లో కానీ మీరు నిర్లక్ష్యం చేస్తే ఇమీడియట్గా పుచ్చు అనేది చాలా పెద్ద వరకు రిజల్ట్ అవుతుందండి. సో దీనికంటూ జాగ్రత్త మీరు ఎలా తీసుకోవాలి అంటే, ఏది తిన్నా సరే వెంటనే నోరు పుక్కిలించడం చేయాలి. లేదు కొన్నిసార్లు నాకు నోరు పుక్కిలించే సందర్భాలు లేదు అని అనుకున్న టైంలో జస్ట్ వాటర్ తాగి కొంచెం సేపు నోట్లో ఉంచి మింగేసేయండి. సో దట్ అది మీ పీహెచ్ని మళ్ళీ బ్యాక్ తీసుకొస్తుంది అనమాట 6కి. మేము ఏ పిల్లలకి లేకపోతే పెద్దవాళ్ళకైనా హై రిస్క్ ఆఫ్ కేరీస్, అంటే ఎక్కువ పుచ్చులు రావచ్చు వీళ్ళకి, లేకపోతే పుచ్చులు ఉన్నాయి ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నాయి అనుకున్న వాళ్ళకి వార్నిష్ అప్లికేషన్ అనేది జరుగుతుందండి. సో దట్ దాంట్లో ఏంటంటే ఫ్లోరైడ్ ఆటోమేటిక్గా పళ్ళలోకి రిలీజ్ అయ్యి పుచ్చుని రాకుండా ఆపు చేస్తుంది అనమాట. సో ఇది యూజువల్గా 3 to 6 monthsకి ఒకసారి వచ్చి ఫ్లోరైడ్ వార్నిష్ అనేది పెట్టుకోవచ్చు.